టుడే యు ఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ నో బ్యాక్ డే కదా. ఈరోజు చాలా సంతోషంగా కనపడుతున్నారు పిల్లలందరూ. డైలీ ఇలాగే ఉన్నారే, ఎందుకంటే బ్యాగ్ తీసుకోకుండా స్కూల్కి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ గేమ్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా ఒక జాబ్ చేయాలని కోరుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మా క్రికెట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బ్యాంక్ జాబ్ ఏదో ఒక జాబ్ ఉంటుంది. కానీ ఫస్ట్ చదువు, తర్వాత గేమ్స్. గేమ్స్ కూడా అవసరమే, కానీ దానికన్నా ముఖ్యం చదువు. కాబట్టి మనం అన్ని రంగాలలో ఆల్రౌండ్లో ఉండాలి భవిష్య స్కూల్ అనేసి ఈసారి స్పోర్ట్స్ మీట్ కూడా ఇంకా పెద్దగా పెడదాం అనుకున్నాము. కానీ గ్రౌండ్ కొంతమే దొరికింది. నెక్స్ట్ ఇయర్ వరకు ఆ పక్క గ్రౌండ్ కూడా తీసుకొని, లేదంటే మన స్టేడియం కన్నా తీసుకెళ్ళి అక్కడ చేద్దాం. కాబట్టి ఈసారికి మొదటిసారి చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ పెద్దగా చేద్దాం. అప్పటి వరకు ఇంకా మీరు గేమ్స్లో శిక్షణ పొంది పీటీ సార్లో తీసుకున్నాం కదా, నేను నెక్స్ట్ ఇయర్కు శిక్షణ పొంది గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించే మండల్ స్పోర్ట్స్లో కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజ్ తీసుకురావాలా. 10th క్లాస్ వాళ్ళు మంచిగా చదవాలి. గేమ్స్ మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజే లాస్ట్, రేపటి నుండి బాగా చదవాలా. బాగా చదివి మంచి మార్క్స్ వస్తే స్కూల్కి మంచి పేరు వస్తుంది, స్కూల్ అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది. కాబట్టి మీ చేతుల పైన ఉంది వ్యవస్థ అంతా కూడా. భవిష్య స్కూల్ అంతా కూడా 10th క్లాస్ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి భవిష్య స్కూల్ ఇంకా పెద్దగా ఇప్పుడు 4 అంతస్తులకి ఇంకొక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేలా మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు పునాదులు, మా భవిష్యకి 10th క్లాస్ వాళ్ళే పునాదులు. కాబట్టి ఈ 55 రోజులు ఇంకా మీకు 55 రోజులు 55 డేస్ టైం ఉంది. ఆ 55 డేస్ ఏం చేస్తాయంటే మీ 55 ఇయర్స్ లైఫ్ నిర్ణయిస్తాయి. అంటే మీరు ఆల్రెడీ ఇన్ బిట్వీన్ 15 ఇయర్స్ ఏజ్ ఉంటారు మీరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో బతికే 70 ఇయర్సే. కాబట్టి ఇంకొక 55 ఇయర్స్ ఎలా బతకాలని నిర్ణయించేది 10th క్లాసే. కాబట్టి 55 రోజులు కష్టపడితే మీరు 55 సంవత్సరాల జీవితం బాగుంటుంది. కాబట్టి బాగా కష్టపడండి. రోజుకు 18 గంటలు కష్టపడండి, 6 గంటలే పడుకోండి బాగా మంచి మీ పేరెంట్స్కు మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి. గేమ్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీ మ్యాచ్లే. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ అదర్ స్కూల్ పీపుల్, వీఆర్ ఫైటింగ్ అవర్ సెల్ఫ్స్. సో మన ఇంట్లో కొట్లాటలు అయినా ఇది. కాబట్టి ఇంట్లో కొట్లాడుకుంటే బయట వాళ్ళు చూసి బాగుండదు. కాబట్టి మీరు ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఎవరు గెలిచినా మన ఫ్రెండ్సే అనుకొని ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడండి, కింద పడకండి, దెబ్బలు తాకించుకోకండి. కాబట్టి ఈరోజు విన్నర్స్ రేపు డిఫీట్ కావచ్చు, ఈరోజు డిఫీటర్స్ రేపు విన్నర్స్ కావచ్చు. కాబట్టి గెలుపు ఓటమి సహజం. ఒక ఓటమి గెలుపుకు నాంది అవుతుంది, భవిష్యత్తుకు పునాది కూడా అవుతుంది. కాబట్టి ఓడిపోయామని డిసప్పాయింట్ కాకండి, గెలిచామని రెచ్చిపోకండి. కాబట్టి ఏదైనా మన మంచిగా అనేది, ఏది జరిగినా మన ఇన్సిడెంట్ మన మంచిగా అనేది. ఒక ఓడిన వ్యక్తి ఐజాక్ న్యూటన్, ఆయన 10th క్లాస్ ఫెయిల్ ఫస్ట్ టైం అయినా కానీ ఇప్పుడు ఆయన ఎంత డిస్కవర్ చేసిండు. అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా చరిత్రలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి గేమ్ను స్పోర్టివ్గా తీసుకొని ఆడి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. బాగా ఆడండి, గేమ్ నేర్చుకోండి. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పోయినా కానీ గేమ్స్ ఉంటాయి. గేమ్స్ అనేది జీవితాంతం ఉంటాయి. కాబట్టి ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలంటే గేమ్స్ కావాలి, ఆర్థికంగా ఉండాలంటే చదువుకోవాలి. మీకు ఆరోగ్యం కావాలి, ఆర్థికం కావాలి. కాబట్టి రెండింటిని ప్యారలల్ చేసుకుంటూ భవిష్యత్తులో వాకింగ్ చేయండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత సమ్మర్లో మంచి వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా చదవండి, ఆర్థికంగా ఎదుగుతారు, బాగుంటారు. మీరు అందరూ బాగుండాలి. మీ పేరెంట్స్ బాగుంటే మీరు బాగుంటారు. మీ పేరెంట్స్ బాగుండాలంటే మీరు మంచిగా చదవాలా, వాళ్ళకి సంపాదించి పెట్టాలి భవిష్యత్తులో. కాబట్టి బాగా ఆడుకొని మంచిగా చదువుకొని మీ అందరూ బాగుండాలని కోరుచున్నాను.